కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు, పరిశుద్ధుడైన పౌలు గారు దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున సంఘానికి ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాటలు అంటే, మీరు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుడు లోకముల నుంచి మిమ్మల్ని ప్రత్యేకపరిచాడైన దేవుని స్తోత్రం చెప్పండి. ప్రత్యేకింపబడినటువంటి నీవు నేను ఎలా ఉండాలి అంటే, ప్రత్యేకింపబడినటువంటి వారుగానే జీవించాలి, ప్రత్యేకింపబడినటువంటి వారుగానే బ్రతకాలి. ఆ రీతిగా ఒకవేళ బ్రతకకపోతే దేవుని యొక్క నామము అన్య జనుల మధ్యలో దూషింపబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మీరు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియులారా, నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథంలో ఒక చక్కని మాట, దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను ఏం చేశాడు అంటే, అన్య జనులలో నుంచి దేవుడు ప్రత్యేకపరిచాడు అనేటువంటి మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల యొక్క పాపములను ఒప్పుకొండ్రి, మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చారు. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో చక్కని విషయం, దేవుని ప్రజలైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశాడంట, అన్య జనాంగముల నుంచి వారిని ప్రత్యేకపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను కూడా అన్య జనాంగముల నుంచి మనం ఏమైనా ప్రత్యేకింపబడినటువంటి వారు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకింపబడినటువంటి వారు ప్రియులారా ఏమి చేయాలి అంటే ఇక్కడ అంటాడు, ఏం చేస్తున్నారంటే వాళ్ళు నిలువబడి తమ పాపములను, తమ పితరుల యొక్క పాపములను ఒప్పుకొన్నారు. చాలా దేవుని స్తోత్రం చెప్పండి. వారు నిలవబడ్డారు. నిలవబడి వారు ఏం చేస్తున్నారంటే వారి పాపములను ఒప్పుకున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకని అని ఆలోచన చేస్తుంటే, అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణమని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఏ భేదము లేదు, అందరూ అంతటను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మొదటగా వారి పాపములను వారు ఒప్పుకున్నారట. ఈ రోజున మానవుని యొక్క జీవితంలో చూస్తే మనుషులు వారి యొక్క పాపములను కప్పుకునేటువంటి వారుగానే ఉన్నారు. ఒప్పుకునేటువంటి పరిస్థితులు కనబడవు.
వాక్యం ఏం చెప్తుంది అంటే తప్పిదములు దాచువాడు వర్ధిల్లడో, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు అని చెప్పి. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అందుకే దావీదు అంటాడు, నా దోషములను నేను కప్పుకొనక నీ ఎదుట నేను ఒప్పుకొంటిని అన్నాడు కీర్తన గ్రంథంలో. నా దోషములను నేను కప్పుకొనక నీ ఎదుట నేను ఎవరి ఎదుట ఒప్పుకుంటున్నాడు? దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఎవరిని మన పాపముల విషయమై దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని. నీవు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని ఎదుట ఒప్పుకున్నాడంటే నా పాప దోషములను నీవు పరిహరించి ఉన్నావు. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? పరిహరించగలిగినటువంటి దేవుడు. మన పాపములను క్షమించగలిగినటువంటి వాడు, మన దోషములను క్షమించగలిగినటువంటి వాడు, మన అతిక్రమములను క్షమించగలిగినటువంటి వాడు. కనుక భక్తుడైన దావీదు అంటాడు, నా దోషములను నేను కప్పుకొనక నీ ఎదుటనేమో పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు అన్నాడు భక్తుడు. దేవుని స్తోత్రం. అవును ప్రియులారా, అందుకనే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారు నిలవబడి ఏం చేస్తున్నారంటే వారి పాపములను వారు ఒప్పుకుంటూ ఉన్నారు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారి పితరుల యొక్క పాపములు కూడా వారు ఒప్పుకున్నారంట. కారణం ఏంటి చెప్పండి? లోకంలో ఒక పిల్లల వాదం ఉంది ఏంటంటే, ఎవరి తాత ముత్తాతలు చేసిన పాపములు ఎవరి పిల్లల మీదకి వస్తున్నాయి అన్నట్లుగా చాలాసార్లు మనం వింటూ ఉంటాం, ఆ నోట ఈ నోట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి పితరుల యొక్క పాపములు కూడా వారు ఎందుకు ఒప్పుకున్నారంటే, ఒకవేళ పితరులు చేసిన పాపాలు వారి మీదకి ఎంత మాత్రము శాపంగా రాకుండా, ఎంత మాత్రము కీడుగా రాకుండా, ఎలాంటి కీడు వారి మీదకి సంభవించకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు పితరుల యొక్క దోషములు కూడా క్షమించి, పితరుల యొక్క పాపములు కూడా క్షమించి వీరిని దీవిస్తాడు అని, వీరిని ఆశీర్వదిస్తారనేటువంటి సదుద్దేశం చేత వారు ఏం చేస్తున్నారంటే వారి పితరుల యొక్క పాపములను కూడా వారు ఒప్పుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. మన జీవితంలో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పాపములను, మన పితరుల యొక్క పాపములను కూడా మనం ఏం చేయాలి చెప్పండి? కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక అనేకమైనటువంటి పాపాలు మనం చేస్తూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం పండుకునేంత వరకు పిల్లరా ఏదో ఒక పాపం మనను అంటుకుంటూనే ఉంటుంది. అది మాట చేత కావచ్చు, అది ఆలోచన ద్వారా కావచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఏ విధము చేతనైనా కావచ్చు. ఏ పాపము మనను అంటకుండా, ఒకవేళ అంటినా దానిని పవిత్రపరచగలిగిన దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత ప్రభువా, నా పాప దోషములు ఏమై ఉన్నాయో, తెలిసి చేశానో తెలియక చేశానో, నా పాపములన్నింటి ప్రభువా క్షమించమని దేవుని సన్నిధిలో మనం అడగగలిగితే దేవుడు మన పాపములను క్షమిస్తాడు. క్షమించే దేవుడు అయినా కనికరించేటువంటి దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలా, గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని, వారి పాపములను, వారి పితరుల పాపములను వారు ఒప్పుకుంటూ వచ్చారు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి మన దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర
గ్రంథమును చదువుతూ వచ్చా. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును వారు చదువుతూ వచ్చారు. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము అంటే దేవుని వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడని వాక్యం చెప్తుంది. అందుకనే కీర్తన మొదటి కీర్తనలు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలముల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి ఎవరైతే సమీపంగా ఉంటారో, ఎవరైతే యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు చదువుతూ ఉంటారో, వారి జీవితం ఎలా ఉంటుందంటే అన్నాడు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను ఎలా ఉన్నా? ఫలమిచ్చేటువంటి చెట్లు వలె మనం ఉన్నామా? ఎవరి ఫలమిచ్చేటువంటి చెట్ల వలె మనం ఉన్నామా? బైబిల్లో రాయబడి, ఇదిగో గొడ్డలి చెట్ల వేళ నాటబడి ఉన్నది. ఏ చెట్టు అది అంటే ఎంత మాత్రము కూడా ఎవరి పూత లేదు, పిందెలు లేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే యజమానుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ చెట్టును గొడ్డలతో నరికి వేస్తానని చెప్తుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ అంటాడు కదా, 1 సంవత్సరము దానికి గడువు ఇవ్వండి. 1 సంవత్సరం గడువు ఇవ్వండి. దానికి వేయవలసినటువంటి ఎరువు వేస్తాను, దానికి కావలసిన నీటిని పెడతాను, దానికి కావలసినటువంటి సమస్తాన్ని కూడా నేను సమకూరుస్తాను అంటున్నాడు. 1 సంవత్సరము దానికి అవకాశం ఇవ్వండి. ఒకవేళ సంవత్సరం తర్వాత కూడా అది ఎంత మాత్రం అది ఫలించకపోతే అప్పుడు దానిని నరికి వేయండి అని చెబుతున్నాడు. ఎవరిని గురించి చెప్పాడు ఈ మాట? చెట్టు అంటే ఎవరి ఏదో చెట్ల గురించి కాదు. చెట్టు అంటే ఎవరు చెప్పండి? మనుషుని పోల్చి మాట్లాడుతున్నాడండి ఇక్కడ. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు లేని వారుగా ఉంటున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు ఫలించలేకపోతూ ఉన్నారండి. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి వ్యక్తులకు 1 సంవత్సరము దేవుడు అవకాశం మాట్లాడాడు. అయితే వాడు అయ్యా దాని చుట్టూ తవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏమన్నాడు? అయితే వాడు అయ్యా దాని చుట్టూ తవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించు వేయమని అతనితో చెప్పిన 1 సంవత్సరము అవకాశం ఇవ్వండి. ఒకవేళ ఈ సంవత్సరంలో అది ఫలించినా సరే లేని ఎడల అప్పుడు దానిని నరికించి వేయండి. ఈ లోపల నేను చేసే పని ఏంటంటే దాని చుట్టూ త్రవ్వించి దానికి ఏం చేస్తాను? ఎరువు వేస్తాను, దానికి నీళ్లు పోస్తాను. నేను చేయవలసినటువంటి దాని అంతటిని కూడా నేను చేస్తాను. ఒకవేళ నేను చేసినా కానీ అది ఫలించకపోయినా సరే అప్పుడు దాన్ని చేయాలి, మీరు నరికించి వేయండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఇంకను ఫలి
ఫలించని ఒకవేళ చెట్టు వలేని ఉన్నావేమో. ఇక్కడ అన్నాడు, అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఫలమిచ్చేటువంటి చెట్టు. అది ఎక్కడ ఉందంటే నీటి కాలవల యోరణ ఉన్నది. నీరు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యానికి సమీపంగా, వాక్యానికి హృదయంలో చోటించినటువంటి వారందరూ కూడా మరి ఏం చేయబడతారంటే వారు ఫలిస్తారు. దేవుని స్తోత్రం. ఫలించడం మాత్రమే కాదు, నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలం ఇస్తారు. దేవుని స్తోత్రం. ఫలాలు ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. ఏంటి ఫలము అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో చక్కని మాటలు ఉన్నాయి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలమేమనగా ఏంటంట? ఏ ఫలం ఇది? ఏ ఫలం చెప్పాలి? ఆత్మ ఫలమేమనగా 9 విషయాలు అక్కడ రాశాడు. ఒకటి ప్రేమ. దేవుని స్తోత్రం. అన్నిటికంటే ప్రాముఖ్యమై 1 కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తాడు 11వ అధ్యాయం 1వ వచనంలో, మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, ప్రేమ లేని వాడనైతే రోగెడు కంచును గణగణలాడు తాళమునైందును, ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినటువంటి వాడనైనను, కొండలను ప్రకలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆ అధ్యాయం అంతా కూడా ప్రేమను గురించి రాశాడు. మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, ప్రేమ లేని వాడినైతే బ్రోగెడు ఖర్చును గణగణలాడు తాళమునై ఉంటాను అన్నాడు. పిల్లలు, అవును పిల్లలు, దేవుడు ప్రేమించాడు మనల్ని. ప్రేమించిన దేవుడు మన కోసం ఏం చేశాడు? ప్రాణమే పెట్టాడు. యోహాను సువార్త 3:16లో చెప్పబడినట్లు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి దేవుడు ఏం చేశాడట? తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచేటువంటి వారు. దేవుడి స్తోత్రం. ఎవరు అద్వితీయ కుమారుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఎంత మాత్రము నశించిపోరు. దేవుని స్తోత్రం చెప్పండి. నశింపక నిత్య జీవము పొందినట్లు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఎవడు దేనికోసం ప్రయాసపడుతున్నాడు అంటే నిత్య జీవాన్ని పొందాలని. ఏం పొందాలి? నిత్య జీవాన్ని పొందాలి. నిత్య జీవం ఉందని అందరికీ తెలుసు, మోక్షం ఉందని అందరికీ తెలుసు, స్వర్గం ఉందని అందరికీ తెలుసు. కాబట్టి ప్రియరా, ఆ మోక్షంలో చేరాలి,
ఆ స్వర్గములో చేరాలనేటువంటి సదుద్దేశంతో మానవుడు చేయరాని ప్రయత్నం లేదండి. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉన్నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడింది, అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. నశింపక మోక్షానికి వెళతాడు, స్వర్గానికి వెళతాడు, పరలోకానికి వెళతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే పరిపూర్ణంగా నమ్ముతారు, పరిపూర్ణంగా విశ్వసిస్తారు, వారి జీవితంలో రక్షణ కార్యము జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు నశింపగా నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించిన దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించాడు. దేనికోసం అంటే మానవుడు నశించిపోతూ ఉన్నాడు. ఎలాగూ నశించిపోతూ ఉన్నాడు అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుడు పాపము చేత నశించిపోతూ ఉన్నాడు కనుక నశించినటువంటి దానిని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో అంటారు, మానవుడు ఎలా ఉన్నాడంటే చనిపోయాడు, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించిన దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఏమైపోయామంటే ఆత్మీయంగా మనం ఏమైపోయాం? చనిపోయాం. దేనిని బట్టి అంటే పాపమును బట్టి. ఇక్కడ అన్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు. అపరాధముల చేత పాపముల చేత మానవుడు ఏమైపోయాడు? చచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక చచ్చినటువంటి మనలను ఏం చేశాడయ్యా అంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకములోకి వచ్చి చచ్చినటువంటి మన కోసం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు తన పరమ పవిత్రమైన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మనను బ్రతికింప చేశాడని దేవుని స్తోత్రం చెప్పండి. చచ్చినటువంటి మనలను బ్రతికింప చేశాడు. క్రీస్తుతో కూడా మనను బ్రతికించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మనను బ్రతికించాడు. మనం నరకానికి సమీపంగా ఉండవలసినటువంటి మనలను నరకము నుండి తప్పించి, పాతాళం నుండి తప్పించి దేవుడు మనల్ని ఏం చేశాడు? బ్రతికింపజేశాడు. నిత్య జీవములోనికి దేవుడు మనను నడిపించడానికి దేవుడు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి రాయబడింది. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం లోకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం చూడండి. అక్కడ ఒక వ్యక్తిని మనం ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు అక్కడే తప్ప మరి ఎవడనో సత్పురుషుడు కాదు. వ్యభిచరించొద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఆజ్ఞలను నీవు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటినీ నేను అనుసరించుచునే ఉన్నాను అనెను. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు నీవు పరలోకమందు ధనము కలుగును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు మార్గాన వెళుతూ ఉన్నాడట. ఒక అధికారి, ఎవరు చెప్పండి?
అధికారం కలిగినటువంటి ఒక వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా యేసుక్రీస్తు ప్రభువు వారు మార్గంలో వెళుతుండగా ఆ మార్గంలో మోకాళ్ళుని ఆయన అడుగుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునవడానికి నేనేమి చేయాలి? దేవుని స్తోత్రం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవానికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. నేనేమి చేయాలి అని ప్రభుని అడుగుతున్నప్పుడు ప్రభు అన్నాడు, అందుకు యేసు, నేను సద్బోధకుడనని నీవెలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరునో సత్పురుషుడు. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుడు ఒక్కడే సత్పురుషుడు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనో సత్పురుషుడు. దేవుని స్తోత్రం చెప్పాలి. అవును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ, అందుకే గడిచిన దినాల్లో చెప్పా, ఏంటా వాక్యం అంటే, ఎవరిని 1000 మంది పురుషుల్లో నేను ఒక్కరిని చూశాను కానీ అంతమంది స్త్రీలలో నేను ఒకరిని కూడా చూడలేదు అన్నాడు. కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమై ఉన్నాడు అంటే ఆయన సత్పురుషుడు. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుడు ఒక్కడే సత్పురుషుడు, దేవుడు ఒక్కడే పాపం లేనటువంటి వాడు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు అండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని గుర్తెరగలేకపోతున్నారు చాలా మంది గుర్తెరగలేకపోతున్నారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ప్రభు అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి స్వర్గానికి వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లి తండ్రులను నీవు సన్మానించాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఏంటి అంటే 10 ఆజ్ఞలు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ తల్లి తండ్రులను నువ్వేం చేయాలి? సన్మానించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లి తండ్రులను సన్మానించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వ్యభిచరించకూడదు, ఎవరిని నరహత్య చేయకూడదు, ఆ దొంగతనాలు చేయకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఎంతమంది అబద్ధాలు చెప్పకుండా ఉన్నారు చెప్పండి. ఎవరిని చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పేటువంటి వారిని కనబడుతూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే, పరలోకాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలి, పాటించాలి. లేకపోతే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీ తల్లి తండ్రులను నీవు సన్మానించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చక్కని మాట మనకు కనబడుతుంది. అక్కడ చూడండి, 6వ అధ్యాయం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లి తండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా అవుదువు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? పిల్లలంటే చిన్నపిల్లలే కాదు, మన తల్లిదండ్రులకు మనము ఏమని చెప్పండి. ఒకవేళ మన తల్లిదండ్రులు బ్రతుకున్నారంటే వారికి మనం ఏమై ఉన్నాం? ఎంత వయసు ఉన్నా కానీ మనం పిల్లలమే, అవునా కదా? పిల్లలమే మనం, తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలమే మనము. అందుకే ఇక్కడ అంటున్నాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లి తండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఏం కలుగుతుందంట? నీకు మేలు కలుగుతుంది. నీ తల్లి తండ్రులకు నీవు విధేయత కలిగిన వ్యక్తి అయితే నీకు మేలు కలుగు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుని స్తోత్రం. ఈ రోజున చాలా మంది
ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండట్లేదు. యవనస్తులైనటువంటి బిడ్డలు ఎక్కువ మంది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అకాల మరణముల చేత లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే వాక్యం చెప్తుంది, నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించాలి. సన్మానించడం అంటే శాలువాలు కప్పమని కాదు, వారిని గౌరవించే విధానం, వారితో మాట్లాడేటువంటి విధానం సరైనటువంటి రీతిలో ఉండాలి. సరైన విధానంలో లేకపోతే ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడు, మనం చేసే పనులు దేవుడు చూస్తూ ఉన్నాడు. దైవ భయము కలిగినటువంటి వారంగా, దైవ భక్తి కలిగినటువంటి వారంగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది మనం ఏమై ఉండాలంటే మన తల్లిదండ్రులకు మనము విధేయులమై ఉండాలి. అప్పుడు భూమి మీద మనం ఏమి కలిగి ఉంటాం? దీర్ఘాయుష్మంతులుగా. దేవుని స్తోత్రం చెప్పాలి. దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం, మంచి ఆరోగ్యవంతులుగా ఉంటాం, మంచి ఆయుష్ను దేవుడు తన బిడ్డలమైన మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. అవును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, కనుక ఇక్కడ అంటున్నాడు, నీ తల్లి తండ్రులను సన్మానించుము అంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నప్పుడు ఆ అధికారి అంటాడు, అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను అన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డ, అంటే ఇతనికి ధర్మశాస్త్రం అంతా తెలుసు, దేవుని వాక్యము తెలుసు. వాక్యము తెలిసినా వాక్యానికి లోబడేటువంటి జీవితము లేకుండా పోతుంది పరిస్థితులు ఎక్కడ. అందుకనే దేవుడు అంటాడు, హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు. దేవుడు స్తోత్రం చెప్పాలి. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మన హృదయాంతరంగములను దేవుడు చూస్తాడు. కనుక ఆయన అన్నాడు, అధికారి యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. దేవుడు స్తోత్రం చెప్పాలి. ఏమన్నాడు? నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటా కొదువు అంటే, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇమ్మన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? డబ్బొద్దని దేవుడు చెప్పాడా? సంపాదించుకోవద్దని చెప్పలా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ధన ఆపేక్ష కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ధనాన్నే దేవుని కంటే ఎక్కువగా పూజించేటువంటి వారు ఎంతమంది లేరు లోకంలో? కాబట్టి ధనానికి ఎవరు ఏం చేస్తారు? పూజిస్తూ ఉన్నారు. వాటికి సాంబ్రాణి పొలాలు కూడా ప్రియమైనటువంటి సాంబ్రాణి ధూపం వేసి పూజించేటువంటి వారుగా ఉన్నారు. దేవుని కంటే ఎక్కువగా దేనిని మనము ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమిస్తే అదే మనకి శాపముగా మార్చబడే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇక్కడ అంటాడు, నీకు కలిగినవన్నీ అన్ని పేదలకి, అప్పుడు నీకు పరలోకంలో ధనము కలుగుతుంది. అంటే వాడు ఏం చేశాడో తెలుసా? చదవడానికి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని వ్యసనపడ్డాడట. యేసు అతను చూసి, ఆస్తి కలిగిన వాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూర్య బెజ్జములో వంటె దూరుట సులభము అని చెప్పాను. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. సూర్య బెజ్జములో వంటె దూరదండి, దూరదు. అందుకన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే. దేవుని స్తోత్రం చెప్పండి. దాని అర్థం ఏంటంటే ధన ఆపేక్ష ఉండకూడదు. అందుకే వాక్యం ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి తమను తామే పొడుచుకుని చచ్చిపోయారంట. తమను తామే పొడుచుకున్నారు. ప్రాణాలను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది, దేవుడు అంటూ ఉన్నాడు, మనం ఏమై ఉన్నాం? అపరాధముల చేత, పాపముల చేత
చచ్చినటువంటి వాడమై ఉండగా యేసు క్రీస్తు ప్రభువు గారు మనను బ్రతికింపజేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనను జీవింపజేశాడు. ఆయన కలువరి శిలువలో కాల్చినటువంటి పరమ పవిత్రమైన రక్తములో నుండి మనను కడిగి మనను శుద్ధీకరించాడు. దేవుని స్తోత్రం. మనల్ని విమోచించాడు, మనల్ని విడిపించాడు, పాపము నుండి విడిపించాడు, శాపము నుండి విడిపించాడు, విముక్తులుగా చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యంలో రాయబడిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. 11వ అధ్యాయం 23వ వచనం. 11:23, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పెను. భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై ఇది చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయినటువంటి యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని అన్నాడు, ఇది నా శరీరం. దేవుడి స్తోత్రం చెప్పండి. శరీరము రొట్టె మనం తినాలంటే దాన్ని ఏం చేస్తాం? విరుస్తాం, విరుచుకుని తింటాం. అలాగూ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరము విరవబడింది. విరవబడినటువంటి శరీరముల నుండి పరమ పవిత్రమైనటువంటి రక్తము, దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరమ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన నిష్కలంకమైన నిందారహితమైనటువంటి రక్తము కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ పాత్రలో ఉన్నటువంటి రసము నా రక్తం. మీరు తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడి అని ప్రభువు వారు చెప్పారు. ఆయన శరీరాన్ని తినేవారు, ఆయన రక్తాన్ని త్రాగేటువంటి వారు ఎవరు కూడా అయోగ్యంగా తిని త్రాగకూడదు. ఒకవేళ తిని త్రాగితే ఏం జరుగుతుందంటే అపరాధి అవుతాడని ప్రియా దేవుడు కింద వచనాల్లో కూడా చూస్తే రాయబడింది, తను తాను పరీక్షించుకోవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. కనుక పిల్లలు ఆడుతాడు. మళ్ళీ మనం ఏం చేయాలి? విమర్శించుకోవాలి. మళ్ళీ మనం పరీక్షించుకోవాలి, మనం పరిశోధించుకోవాలి. అలాగూ పరిశోధించుకోకుండా పరీక్షించుకోకుండా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తాగితే కొంతమంది రోగులైపోతున్నారు, కొంతమంది బలహీనులైపోతూ ఉన్నారు, కొంతమంది ఏమైపోతున్నారు? నిద్రించుచున్నారని వాక్యం సెలవిస్తుంది.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిరిగి త్రాగబోతూ ఉంటాం. మనం పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. మనం పరీక్షించుకోవలసినటువంటి అవసరత ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.